ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడో లేడో ఎలా తెలుసుకుంటామంటే ప్రాముఖ్యమైన 3 సంగతులను బట్టి చెప్పొచ్చు. మొదటిది ఆత్మఫలం. గలతీ 5:22లో రాయబడిన విధంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారు ఆత్మ ఫలింపులో ఉన్నారని అర్థం. రెండవది పరిశుద్ధాత్మ యొక్క క్రమం. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని మహిమపరిచే క్రమంలోనే పనిచేస్తాడు. మూడవదిగా క్రీస్తు పోలికలోకి మారుస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు ఎలా ఉంటుందో అలాంటి మనస్సును మనం కలిగి ఉండేలాగా మన మనస్సును మార్పు చెందిస్తాడు. కాబట్టి మంచి ఫలం, క్రీస్తు యేసు కలిగిన మనస్సు, క్రీస్తును మహిమపరిచే క్రమం ఇవి ఒక వ్యక్తిలోని ఆత్మ నడిపింపు యొక్క గుర్తులు. ఎవరిలో అయితే ఇవి కనబడతాయో వారి సహవాసము మనకెంతో క్షేమకరం. అలాంటి సేవకుల దగ్గర ఉండటం చాలా ఆశీర్వాదకరం.